हैदराबाद का बहुत फेमस शॉप है मोदी पल्स और बहुत सारे टूरिस्ट यहाँ पे आते हैं। ఇట్లాకెళ్ళి అన్నం తినుకుంటా తిరిగేటోళ్ళు పిల్లలు తల్లి కూడా బయటికి తీసుకొచ్చి మంచిగా అక్కడిక్కడ చూపించుకుంటా తిప్పుతుండే। कोई आने वाला नहीं था, फॉरेनर भी नहीं आई, कोई नहीं आई, बाद में आए गाड़ियाँ भीड़ भीड़ भीड़। 17 మంది చచ్చిపోయినరని వాళ్ళే అంటారు। చార్మినార్కి కేవలం 200 మీటర్ల దూరంలోనే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కృష్ణ పెరల్స్ అనేటువంటి భవనం ఉంది। ఈ భవనంలో రెండు వైపులా ముత్యాలు అమ్మే దుకాణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి। గుల్జర్ హౌస్ పక్కనున్న రెండో భవనంలోనే గ్రౌండ్ ఫ్లోర్లో కృష్ణ పెరల్స్, ఇక్రమ్ జ్యువెలర్స్, మోదీ పెరల్స్ దుకాణాలు ఉన్నాయి। ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్న ఇక్కడే అగ్ని ప్రమాదం జరిగి దాదాపుగా 17 మంది చనిపోయారు। ఇంత పెద్ద ప్రమాదానికి ముఖ్యంగా ఇక్కడ ఇరుకు గల్లీలు కూడా కారణంగా తెలుస్తోంది। ఉదయం 6:15 అగ్నిమాపక శాఖకు ఫోన్ కాల్ వచ్చినట్టు అగ్నిమాపక శాఖ అధికారి నాగిరెడ్డి తెలిపారు। ఈ ప్రమాదానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఒక్క ద్వారం ద్వారానే మనకి పైకి కిందికి వెళ్ళే ఏకైక మార్గం ఉంది। ఈ మార్గంలోనే మనకి అగ్ని ప్రమాదం ఫస్ట్ ఫ్లోర్లో జరిగిన తర్వాత కింది నుంచే గ్రౌండ్ ఫ్లోర్లోనే అగ్ని ప్రమాదం జరగటం వల్ల మనకి బయటికి వచ్చే దారి లేకుండా పోయింది। దీంతోనే ఎక్కువగా మృతుల సంఖ్య పెరిగిందని కూడా తెలుస్తోంది। అదిగాక కింద ఉన్న 2 ఎలక్ట్రిక్ బైకులు కూడా దగ్ధమైనట్టు తెలుస్తోంది। ఈ ఎలక్ట్రిక్ బైకుల్లో ఉన్నటువంటి లిథియం బయటికి రావడం వల్ల భారీగా పొగలు కమ్ముకున్నాయని, ఈ పొగలు కమ్ముకోవడం వల్లనే చిన్నారులకు ఊపిరాడగా చనిపోయారని ఇక్కడ ఐజీ నాగిరెడ్డి తెలిపారు। ఇప్పుడు మనకి అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత బాధితులందరినీ ఆసుపత్రికి తరలించిన ఆటో డ్రైవర్ అక్బర్ ఉన్నారు। ఆయన అడిగి అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। చెప్పండి అక్బర్ గారు, అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆటోలో తీసుకుపోయినా ఆయనకి ఇద్దరంకి యశోద హాస్పిటల్ మలక్పేట తీసుకుపోయినా। ఓకే, అగ్ని ప్రమాదం అసలు ఎప్పుడు జరిగింది? అప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ ఫైర్ ఇంజన్ అవన్నీ ఎన్ని గంటలకు వచ్చినాయి? 8కి వచ్చిన అందరంకి తీసుకుపోయినా హాస్పిటల్కి దింపేస్తున్నా। ఓకే అన్న, మీరు చెప్పండి అసలు క్యా హువా, ఈ మొత్తం ఏం జరిగింది? हैदराबाद का बहुत फेमस शॉप है मोदी पल्स और बहुत सारे टूरिस्ट यहाँ पे आते हैं। पब्लिक प्लेस है। हम लोग 10-12 साल से यहीं गुलजार हाउस पे कारोबार करते हैं, पूरे ऑटो वाले भाई लोग। सुबह 6 बजे से दोपहर में 2 बजे तक रहते हैं हम लोग। ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఎలా ఉంది? सुबह 6 बजे के टाइम में आग लगी थी, भागम भागी हुई, नमाज छूटी। नमाज छूटते हमारे लोग थे जो मुस्लिम थे मस्जिद के लोग पूरे ऊपर चढ़ के बच्चों को निकाले करे, सिलेंडर उधर साइड फेंके, आग लगी। वो तो कोई एम्बुलेंस आते देर हो गई थी, फायर इंजन आते देर हो गई थी। एक हमारे लीडर था अहमद भाई, अमजद भाई, जायद भाई बोल के लोग थे पूरे ऊपर चढ़ के निकाले, भागम भागी हुई फायर इंजन से निकाल के ऑटो में एम्बुलेंस में डालते रहे। आज बुझने का चांस नहीं था, 4 घंटे तो लगी मिनिमम। अर्ली मॉर्निंग कितने बजे फायर एक्सीडेंट हुआ? फायर ये हुआ नमाज का 6:40 को हुआ, 8:30 हुआ। 8 बजे चलते रहे 8-9 बजे तक, कोई आने वाला नहीं था, फॉरेनर भी नहीं आई, कोई नहीं आई, बाद में आए गाड़ियाँ भीड़ भीड़ भीड़। तोड़ के दीवार तोड़ के हथौड़ी से बच्चे निकाले यहाँ से, बचाओ बोलो बच्चे निकाले ऐसा। మీరు చెప్పండి అసలు మొత్తం పూర్తిగా ఏం జరిగింది? सुबह 7 बजे आए थे हम तो डेली आने का, सुबह 7 बजे जाते हम, 7 बजे आके 2 बजे तक रहते। जब आए तक यहाँ लेडीज़ बाहर निकल के बचाओ बचाओ बोल रही थी, कोई बचाने वाला तो था नहीं, गाड़ियाँ भी नहीं आई थे, कोई एम्बुलेंस नहीं आई थी, कोई फायर इंजन नहीं आया था। हम जो नमाज़ थी यहाँ नमाज़ पढ़ के आके जो हमारे बच्चे थे सीढ़ी लगा के ऊपर चढ़ गए, पूरा उनको अंदर से पूरा पानी नहीं मारे जब तक एम्बुलेंस आई थी, फायर इंजन आई थी। पानी भी कम पड़ गया, फिर पानी के यहाँ से भी भागे करे, पानी भी थोड़ा कम पड़ गया। फायर इंजन ने मेहनत बहुत करी, पुलिस भी मेहनत करी, फायर इंजन वाले भी बहुत मेहनत करे, हमारे को भी थोड़ा चांस मिला, हम भी थोड़ी बहुत मेहनत करें, बस अल्लाह उनको बचाए। बस एम्बुलेंस कितने बजे आए इधर? ये फायर एक्सीडेंट 7:30 फायर एक्सीडेंट 6 को हुआ। हाँ 6:40 को ये हादसा हुआ, 7:30 को पूरा पुलिस पूरा मीडिया पूरा फायर इंजन पूरा आ गए थे, सब जने आ गए थे इधर। అసలు ఆ రోజు ఏం జరిగింది? పొద్దున ఏం జరిగిందో తెలియదన్న, అందరు అంటారు అవి ఏసీ వేడి వల్లనే అది పగిలిపోయిందంట, ఏసీ డబ్బా గ్యాస్ ఉండేనంట పగిలిపోయింది అంటు। నువ్వు ఉన్నావు ఆ రోజు? నేను ఆడున్న ఉడుస్తున్నా నుంచే చూసిన, నేను మా సార్ వాళ్ళు ఉండే చాలా మంది, మా సార్ వాళ్ళు చూసి 5 గంటల దాకా ఉండేనంట అంతే। మా డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోయినా। అంబులెన్స్లు అవి వచ్చిందాక ఉన్నారా మీరు? వచ్చింది చూసినా కానీ మా దగ్గర ఎవరు రానియలేరు, ఉస్మానియా తీసుకోపోయి ఉన్నాం। 17 మంది చచ్చిపోయినరని వాళ్ళే అంటారు అంతే। మీరు రోజు ఇక్కడనే చేస్తారా డ్యూటీ? రోజు ఇదే రోడ్డు చేస్తాం, ఏం జరగలేదు, ఇదే ఫస్ట్ టైం చూసినాం కాబట్టి జర బాధ అనిపిస్తుంది। ఇట్లాకెళ్ళి అన్నం తినుకుంటా తిరిగేటోళ్ళు పిల్లలు తల్లి కూడా బయటికి తీసుకొచ్చి మంచిగా అక్కడిక్కడ చూపించుకుంటా తిప్పుతుండే। ఇంక మాకే బాధ అనిపిస్తుంది, పొద్దున్న నుంచి ఇక్కడ నించోవాలంటే తల్లి కానీ ఆ ఇంట్లో పనులు కానీ తీసుకొస్తుర్రి, బాబు ఒక్కడే ఉన్నాడు, ఆ బాబు కూడా చచ్చిపోయిండేమో అనుకున్నా నేను, వచ్చి చూస్తే కూర్చున్నాడు, ఆ బాబు ఒక్కడే ఉన్నాడు, అందులో పని చేస్తాడు ఆ బాబు,
చాలా మంచోళ్ళు పాపం. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 70 మంది ఫైర్ అధికారులు, 11 ఫైర్ ఇంజన్లు, ఒక రోబో ఇంజన్ వచ్చి ఇక్కడ అగ్నికీలని ఆపడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ సమగ్ర విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయో అని దేశం మొత్తం ఎదురు చూస్తుంది. కెమెరామెన్ దిలీప్తో అమర్, ఆదా న్యూస్.